మావయ్య తిన్నాడా అత్తమ్మా? అందరూ తిన్నారు, నేను ఒక్కదాన్నే తినలేదు. పప్పయ్యమ్మా. ఏ రేఖ, ఇంకా ఈ నెల లోన్ డబ్బులు కట్టలేదా నీ మొగుడు? అంటే కార్తీక్ లోన్ డబ్బులు కట్టాడా లేదా అని అడిగాను అత్తమ్మా. ఏ రేఖ? కట్టాడక్క. అవునా, మరి హాస్పిటల్ కి వెళ్ళి చెకప్ చేయించుకున్నావా? వెళ్ళామక్క, అంతా బానే ఉందన్నారు. చెకప్ కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే? కార్తీకే తీసుకెళ్లాడక్క. లోన్ కట్టడానికి చెకప్ చేయించుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే? రోజు పనికెళ్తున్నాడు కదక్క, ఎందుకలా అడుగుతున్నావు? దాన్ని అడిగితే దానికేం తెలిసే, నువ్వు గమ్మునుండు. ఏంటత్తమ్మ గమ్మునుండేది? డబ్బులు సంపాదించుకుని వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి రాదు గాని పిల్లల్ని గాని పెంచుతారంట. అంజలి, ఏందత్తమ్మ మరి? లోన్ కట్టడానికేమో ప్రేమ దగ్గర డబ్బులు తీసుకుంటారు, చెకప్ కేమో మామయ్య దగ్గర. కొంచెమని ఉండాలి. ఇంటిని పట్టుకొని పీడిస్తున్నావు కదే. ఏ అంజలి, ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉన్నాడు లే. నువ్వేం బాధపడకు, దాని మాటలేం పట్టించుకోకమ్మా. అయినా ఒక తల్లిగా, ఒక ఆడదానిగా నీకో మాట చెప్పాలమ్మా. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికొచ్చినావనే కోపం నాకేమాత్రం లేదు. నీ జీవితం బాగుండాలనే నేను చెప్తున్నాను. పిల్లల్ని కనక ముందే అక్కడ ఇక్కడ అడుక్కోవాల్సి వస్తుంది. రేపు పిల్లలు వచ్చాక సరిగ్గా చూసుకోకపోతే ఎంత పాపం తగులుతుందమ్మా. నీకు కార్తీక్ కరెక్ట్ కాదమ్మా. వాణ్ణి వదిలేసి నీ లైఫ్ మంచిగా చూసుకోమ్మా. వాణ్ణి కన్న తల్లిగా చెప్తున్నాను. వాడు నిన్నెప్పటికీ హ్యాపీగా చూసుకోలేడు. ఇంకా నీ ఇష్టమమ్మా. అవును, ఈ మంత్ లోన్ కట్టేసావా కార్తీక్? కట్టేశాను రేఖ. పిల్లల్ని కనక ముందే అక్కడ ఇక్కడ అడుక్కోవాల్సి వస్తుంది. నీకు కార్తీక్ కరెక్ట్ కాదమ్మా. నేనే గనక నీ ప్లేస్ లో ఉంటే ఏం చేసేదాన్నో తెలుసా? నేను నా మొగుడు కలిసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. అడుక్కోనైనా బతుకుతాం గాని అయిన వాళ్ళని రూపాయి కూడా అడగం. నీ మొగుడికి గనక సిగ్గుంటే ఇంకోసారి నా మొగుడి దగ్గర నుంచి డబ్బులు అడగొద్దని చెప్పు. అలాగే నీకే గనక సిగ్గుంటే రేపే బట్టలు సర్దుకొని బయలుదేరిపో. హాయ్ రేఖ, నీకు ఇష్టమని ఓరియో ఐస్ క్రీమ్ తీసుకొచ్చినా, దా తిందాం. ఏం ఆలోచిస్తున్నావు రేఖ? నాకు కూడా చెప్తే నేను కూడా ఆలోచిస్తాను కదా. ఏమైంది రేఖ? ఎందుకలా ఉన్నావు? అంత ఓకేనా? మనకి పిల్లలు ఇప్పుడే వద్దు, ప్రెగ్నెన్సీ తీయించుకుందాం అనుకుంటున్నా. తన కొడుకుని రేఖతో విడదీసి వేరే పెళ్లి చేద్దామనే పంతంతో లక్ష్మి ఉంటే, అసలు ఈ కుటుంబంలో రేఖ కాంపిటీషన్ నాకు రావద్దు అని అంజలి పంతంతో ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్న రేఖకి పిల్లలు కనడం కరెక్ట్ కాదని ఫిక్స్ అయింది.